ఏ పని పూర్తి వారితో తెప్పబడుతుంది. ఎబ్రీ సంఘానికి రాస్తూ ఒకళ్ళే చదవండి, ఆదివారం పర్వాలేదు ఒకళ్ళే చదవండి. ఎబ్రీ పత్రిక స్పష్టంగా చదవండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15-16 వాక్యం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ త్యాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొని జీవఫలమును అర్పించుదు, ఉపకారము ధర్మమును మర్చిపోకు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దయాళువైన తండ్రి, రామగ్రామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ఆశ్రయించి బలపరిచి భద్రపరిచి ఉపద్రవ విషయాలు మాట్లాడుతూ నా తండ్రి మీకు వందనాలు. చెప్పిన సాక్ష్యాలు బట్టి మీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి మీకు వందనాలు. మీరే విషయంలో తండ్రి అయ్యా మరి మరి విగ్రహాలు పనులుగా ఉంటుంది కదా, కానీ అక్కడ మార్చిన భర్తన మార్చడం ఆరోగ్యం అయ్యా దేవుని దగ్గర వాక్యం ఉంది. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే జీవనం జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తారని మాట్లాడుతున్నాను. దేవా మా తండ్రి నీకు వందనాలు. ఇంకా సాక్ష్యాలు బట్టి మీకు వందనాలు. దేవా మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాటికి భాగంగా చెప్తూ అలాగే తెలియాలి మన అపాయమే తెలియదు. నా దేవుడు మనం తప్పించు. అవును, మనం తప్పించోడు మన దేవుడు. నిజమే, మనల్ని తప్పించు అంటున్నాడు ఇక్కడ. నిజమే అయ్యా, ఈ పక్క 10 మంది ఉన్నా 7 మంది ఉన్నా దేవుడు వాక్యం చెప్తున్నాడు. అయ్యా మళ్ళా మాలోకి వచ్చి సంఘంలో చేస్తా, సంఘంలో మీరే సహాయం చేయమని యేసు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యం చదువు చాలా చదివేవాళ్ళు జాగ్రత్తగా చదవాలి, వినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చదివినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చదవాలి. వినేవాళ్ళు కూడా వినుటకు వేగిపడు. వాక్యం చెప్తుంది వినుటకు మాట్లాడచ్చు. వినేటప్పుడు ఏమాట అప్పుడే పిల్లలు కానీ ఆటోమేటిక్ ఎంతవరకు దేవుడి యెహోవా మాట జాగ్రత్తగా వినాలా? తెలుసా నీకు? అశ్రద్ధగా వాడు శాపగ్రస్తుడు. దేవుడి వాక్యం చెప్తుంది శ్రద్ధగా కలిగి వచ్చిన తర్వాత నీ ఇష్టాన్ని మాట్లాడి ఇష్టాన్ని నోడకు, నీ ఇష్టాన్ని కట్టుకోకు. వచ్చిన తర్వాత అంతా మనసు మైండ్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి? దేవుడి దగ్గర పెట్టాలి. చేతులకు మాట్లాడుకోండి. చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు అన్నింటిలో ఉంటాడు. ఈశ్వరుడిగా ఉండాలి ఇక్కడ. అప్పుడే దేవుడు మన హృదయాల్లో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చదివాం కదా, కాబట్టి అన్నాడు కదా. కాబట్టి దాని పైభాగం ఇక్కడ నిలవమైన పట్టణం మనకి కదా మనకి నిలవమైన పట్టణం లేదు కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. దేనికోసం? అయ్యా ఏదో కన్ను మోస్తాను, ఇది శాశ్వతం కాదు. కన్ను ముందు నాకు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ కారణం నా జీవితంలో తప్పని పడిపోతున్నాడు ఇక్కడ.
జీవితం అంతే, నిత్యం ఉండేది అక్కడ మనకి. ఇక్కడ తండ్రి అంటాడు కదా, ముఖ్యంగా మాట్లాడినాడు, అల్ప పాప భోగం అనుభవించుట కంటే యేసుక్రీస్తు నింద అనుభవించడం మేలు. బహుమానం చూసేదైనా ఈ రాజకీయము, ఉద్యోగము, ఈ యొక్క భాగాలు, వాక్యాలు ఇవన్నీ కొద్దికాలం అనుకోండి, కొద్దికాలం ఉంటాయి. ఇది కాదు మేము చూసేది, కలగబో బహుమానం నాకు ఉంటాయి. అది చూడగలం మనం. ఈ లోకం ఉంటుంది, దేవుడు నమ్మకం ఐశ్వర్యాలా ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం చేతిలో ఉన్నది, ధనసంపద చేతిలో ఉన్నాయి. ఏది అడిగితే నాకు ఇచ్చేవాడు మన దేవుడు, దేనికి కొత్తగా ఇచ్చేవాడు మన దేవుడు. కానీ అంటున్నాడు ఇక్కడ, అందుకని కాబట్టి గర్వపడడం మనకి లేదు కాబట్టి ఏమన్నా ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంది ఇక్కడ, ఆయన ద్వారా, ఆయన అనగా యేసు ప్రభువు, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఒకరోజు కాదండి, ఎల్లప్పుడూ హృదయాన్ని చేయగలము. ఎప్పుడు చేయాలంట, దేవుని మహిమపడుతున్నారు. నా దేవా ఈరోజు నాకు ఇచ్చేది నీకు స్తోత్రం. ఎప్పుడు చూసినా మనం అడుగుతున్నాం, ఏం అడుగుకోకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడు అడుగుతున్నాక మనం అనుకోండి, ఎప్పుడు చూసినా అడుగుకోవాలి అనుకుంటారు. దేవుడు కూడా మనం కూడా అనుకుంటాం కదా, ఎప్పుడు మనం అడుగు ఎక్కువ అడుగుతా పంపుతాడు. ఎప్పుడు మాట్లాడతా అర్థమా? ఎప్పుడు చేదు పడినా ఎంత పడినా ఎంత సంపాదించినా అప్పుడే. అందుకనే ఆయన అప్పు అన్నది పక్కనే ఏమన్నా కదా, ఏమన్నాడు, దేవుడి మహిమ దేవుడు అంత సంతోషపడిపోతాడు. దేవుడు అంత మహిమపోతున్నాడు, ఏమివ్వాలి నీకు అని ఆశపడతాడు. అన్ని ఏదో అడుగుతున్నావు అనుకో, తృప్తి లేని దాన్ని, తృప్తి లేకపోతే తృప్తి పడుతుంది. దేవుడికి స్తోత్రం. తర్వాత నా చూడండి ఇక్కడ, ఆయన నామము ఒప్పుకొనొచ్చు మన యెహోవాను అర్పించుదాము. మన నామము ఒప్పుకొనండి, అయ్యా పాపలు కడిగితే దేవుడు అని చెప్పి ఆయన నామమును ఒప్పుకొని మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన కొబ్బరి ఒప్పుకుంటూ ఆయన అన్నాడు, యెహోవా పరము అంట. యెహోవా ఏంటి? యెహోవా ఏంటి? మన నోరు, మన నోటి మాట ఎలాగలదు, యెహోవా ఫలాలు. అందుకని ఆసి తూసి మాట్లాడాలి, ఆసి తూసి మాట్లాడాలి. దేవుడు నమ్ముకుంటాడు, దేవుడు నోట్లో మనకి ఏం చేయడు. అలా అందుకని యెహోవాను అన్నాడు, యెహోవాను అర్పించుదాము. ఈ నోటి ద్వారా ఏదైతే బిడ్డల దగ్గరికి కానీ, భర్త దగ్గరికి కానీ, మన ఇష్టానుసారం మన నోరు మాట్లాడితే నోరు పాటించుకోకూడదు. మనకి చెప్పించమన్నది, నువ్వు ఏనాడు పోతావరా, నువ్వు ఎక్కడ పోతావరా, తల ఎప్పుడు పగిలిపోతారా, నువ్వు ఎప్పుడు పోతావరా అని అన్నాం అనుకో, నీ జీవితంలో ఏనాడు దేవుడు పెట్టవు కాదు. అర్థమవుతుందా? కొడుకు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, పోరా కానీ, నువ్వు మాట్లాడే భర్త కానీ, అన్న కానీ, నువ్వు మాట్లాడే మాట సత్యంగా మాట్లాడు. యెహోవాను అర్పించుదాము అన్నాడు. యెహోవా
ఫలాలు అనిపిస్తున్నాం అని వాక్యం చెబుతుంది. తర్వాత ఏమన్నాడు? ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి. అట్టి యాగం దేవుడికి ఇష్టమైనది. ఏం మర్చిపోకూడదంట? ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి. శాఖనైతే మనం ఉపకారం చేత నేర్చుకో. ఉన్నతమైన స్థాయి కదా, హిందూ సంప్రదాయం ఉంది కదా, ఎవరికి పెట్టి అలాగే ఏడుతో వరకు నీ జీవితం ఎప్పుడు కూడా బాగుపడు. ఉపకారములు ధర్మములు ఎవరికి? అదే అండి, ఎవరు మనిషి లేని కనపడి ఏం చేయాలి మనం? అది భక్తి చేయాలి. యాకోబు భక్తి చేయాలి. భక్తిలో శాతం భక్తి ఆదరించాలి. అది నిజమైన భక్తి కదా. యాకోబు పత్రికలో నిజమే కదా. భక్తి శాతం ఏమి పెట్టకుండా అలా కొడితే కాకపోతే అనుకో తీసుకుంటారు. అటువంటి వారు భక్తులా జ్ఞాపకం చేసుకో. ఉపకారమును ధర్మమును దేవునికి ఇష్టంగా బతుకు. దేవునికి ఇష్టంగా బతక మన బతికే 3 రోజులు కూడా దేవునికి ఇష్టంగా బతుకు. అవి ఇష్టంగా బతకదు. బతికే 3 రోజులు మనం ఈ 3 రోజులు ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా బతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట దేని గురించి అనుకున్న ఏం చేస్తే జీవించబడతావు, ఏ పని కూడుకుంటే జీవించబడతావు. అదే వాక్యం. ఇంకొక మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం ఏంటి? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యం. కావున యెహోవా నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. ఇంకా సంపాదించుగాక పనిచేయదగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారులను వడ్లవారులను నెరవేర్చగల మంచి పనివారులు నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుములు నీకు ఉన్నది. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చేస్తే నువ్వు జీవించబడతావంటే ఇక్కడ చెప్పాడు మాట. పరిశుద్ధ స్థలములను కట్టుటకు నువ్వు ఏకాంతకంట పరిశుద్ధ స్థలములను కట్టుటకు నువ్వు దేవుని వాక్యం చెబుతుంది. ఈ యొక్క మందిరం విలువ నీకు తెలవదు అని చెప్పాడు. పై వస్తువులు నాగలి చేయలేదు పని సులభముగా చేయలేదు. ఇదిగో నా కష్టస్థితిలోనే ప్రయాసపడి నేను యెహోవా మందిరమునకు నేను సంపాదించిన సంపాదన. దేవుడు ఈ రోజుల్లో
2 లక్షల మనుల బంగారం ఎన్ని కష్టపడతారు? మునిగంటే ఎన్ని రుజులు అలా లెక్కలేదమ్మా బంగారం కేజీ ఇప్పుడు కాస్ట్ చెప్పలేము. ఎన్ని కాస్ట్లో చెప్పలేము. అది 10 మనుల 2 లక్షల మనులు వెండి, 10 కోట్ల మనుగుల వెండిని, 10 కోట్ల మనుగుల వెండి. చూడండి ఇక్కడ లెక్కలేదు. ఇనుము లెక్కలంటే సంపాదన అంటారు. నా కష్టతిలో నేను సంపాదించిన సంపాదన సంపాదించిన తమ్ముడు ఏంటి ఎప్పుడు కొత్తగా మనం ఇస్తామండి. నాయనా 2016 సంపాదన ఇప్పుడు 2016 సంపాదన ఈరోజు దేవుని మందిరాన్ని పెడతాను తమ్ముడు. ఎందుకంటే కదా నా కష్టతిలో ఓటముతో ఓటలేక ఇది సంపాదించిన సంపాదన అంటారు. దాని కష్టతిలో నాకు ఆ మాట ఆ ధ్యాన చేస్తామని నాకు అర్థమైంది. అన్నాడు నా కష్టతిలో నేను సంపాదించిన సంపాదన నా దేవుని మందిరాన్ని కట్టగలుగుతున్నాను. అందుకనే దేవుడు ఆ దావీదు తెలుసా, ఇదిగో నీవు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఈ సంపాదనకే మనం ఎంతో ఇది ఏం చేయాలి? పరిశుద్ధ స్థలం పట్టుకు ఏం చేయాలి? కూడుకో. కూడుకో. ఏం చేయాలి? ఎలా ఎందుకంటే ఈ దేవాలయం తరములు ఉండే దేవాలయం. నా తర్వాత ఈ మందిరం ఆహారం చాలా మంది నా తలంపు నాలో దేవుడు పెట్టిన ప్రేరణ నాకున్న విధానము కూడా ఏదైతే దేవుడు నాకు చెప్పిన పని నేను నెరవేర్చి మానలేను, చేయలేను. ఎందుకంటే నిజమేనండి. అందుకని ఇక్కడ ఈ పని బహుభారం అయితే కానీ అని చెప్పి ఈ పరిశుద్ధ స్థలము కట్టుటకు పూనుకున్న దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎటువంటి ఆశీర్వాదం అంటే మనం అయిపోయిన అనుకుంటాం కానీ ఈ ఆశీర్వాదం రావటంతో మన బిడ్డలకి తరతరాలు కూడా ఆ నీతిమంతుడు తరతరాలు కూడా దేవుడు ఏం చేస్తాడంట? మన చిన్న పని వదిలిపెట్టేవాళ్ళు మన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? దాని తర్వాత ఆ రకంగా దేవుడు జీవించాలనుకుంటాడు. అందుకని ఇదంతా మీకు అందరికీ ఉందనే ఆశ. ఏదైనా చేయొచ్చు కానీ మాత్రం చాలా కష్టం. అందుకని ఇక్కడ పరిశుద్ధ స్థలాన్ని కట్టుటకి ఏం చేయాలంట? మనందరూ ఏం చేయాలి? కూలుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? దేవునికి పని ఏం చేయాలి? మొదటి విషయం మనం ఏం చేయాలి? రెండో భాగం ఏం చెప్పాను? మూడవ భాగం ఏం చెప్తానండి? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం చెప్తుంది కదా, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించే యెహోవా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలను స్థానముగా దీనులను కుమ్మరించెదనని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. ఏం చేస్తే జీవించబడతావు? ఏం చేస్తే జీవించబడతావు? మందిరంలో
ముందు ఏముండాలంట? ఆహారం ముందు ఏం కావాలి? 10వ భాగం ముందు ఎక్కడ కావాలి? నా మందిరపు నిధులోనికి తీసుకున్న రండి. దీన్ని చేయమన్నాడు. దీన్ని చేయకుండా దీవించంటే ఏం చేసిన దీవిస్తాడు, ఏం చేసిన ఆస్వాదిస్తాడు. వాక్యం చెబుతుంది ఇక్కడ. దీన్ని శోధించు. అడుగు నాయనా, నాకు మంచి నాకు మంచిదా అదండి అడిగేవాడు. దాన్ని శోధించినప్పుడు ఆయన అంటున్నాడు, నేను వాక్యం చెప్పి జాతకనుకో ఎంత రాసేదండి అవసరం 45, 25 ఏం చేసే పంట దశభాగం జాతకాలే. దశభాగం జాతకపోతే పంట ఏమైపోయి 40 వచ్చింది. 20 ఏమైనప్పుడు అసలు పోయి అప్పులు పోవాలి. అవునా? ఏదైనా అప్పులు పోవాలంటే అప్పులు దేనికి వెళ్తాం మనం? సరైన జీవితం జీవించకపోతే అప్పులు పాలు. ఏమండి? దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇచ్చేవాడికి చేస్తాను కానీ ఒక తీసుకునే వాడికి చెల్లెలు వాక్యం చెప్తుంది. ఇది శిక్షను శోధించు, ఆకాశవాక్యం చెప్పి ఆస్వాదించాలంటే నువ్వు ఆస్వాదించే బలాలంటే నీ కుటుంబము నీ విధానం ఆస్వాదించే బలాలంటే ఈ రకంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? దేవుడు దీవిస్తాడు. ఏమన్నాడు? ఏం చేయాలి? నీ లోపాలు అర్పించి ఉపకారములు ధర్మములు చేయమర్చుకోకు. అతి యాగములు దేవుడికి ఇష్టమైనవి. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. రెండవ భాగం, నువ్వు వెళ్ళే మందిరము నీ పరిశుద్ధ మందిరముని దాని కట్టడకు పూనుకో. నా వంతులు ఏం చేయమంటావు? నా వంతులు ఏం చేయమంటావు? నా వంతులు ఏం చేయమంటావు? అప్పుడు దేవుడిని దీవిస్తాడు. మూడవది, నువ్వు కట్టబడ్డ కర్తవ్యములో 10వ భాగం అక్కడ ఎక్కడ పెట్టాలి? దేవుడికి దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చి 90 తీరేలాగా 10 రూపాయలు దేవుడికి ఇవ్వమంటే 10 కూడా ఇవ్వాలి. 10 కూడా ఇవ్వమా? 10 రూపాయలు ఇచ్చి నీకు 300 ఇచ్చారు నాయన 100 రూపాయలు 10 ఇచ్చారు నీకు 10 రూపాయలు దేవుడికి లక్ష ఇచ్చారు నీకు. ఎంత పొగలండి, ఏం సంపాదించి పట్టుకెళ్తారు నా మాట? పట్టుకెళ్తావు ఏం పట్టుకెళ్తావు? దగ్గర వెళ్ళిపోవాలి. ఎవరన్నారు అక్కడ? ఏం పట్టుకెళ్తారు? నువ్వు చేసే పని క్రియలు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. చేసే కార్యాలకి నీ క్రియల మూలంగా ప్రతిఫలము వారి క్రీస్తున్న వాక్యం ఉంది. జీతం ఎక్కడ ఉంది? జీతం ఎక్కడ ఉంది? దీనికోసం ప్రార్థిస్తున్నాం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన, ఎంత తపన. ఈ ఉపబంధాలు ఎక్కడాకుంటే వాళ్ళగాడు పరిగెత్తిన తర్వాత బంధాలు ఉపబంధాలు ఏముంది ఎక్కడ దగ్గర పట్టుకోవాలి. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి ఎంత దెబ్బలు, ఎంత గొడవ, ఎంత ఆందోళన దేవుడు వాక్యం చెబుతుంది ఇక్కడ. దాని గురించి మన దేవుని దగ్గర నమ్ముకున్నాం, దేవుని జీవనం పొందుకోవాలి, దేవుని ఆస్వాదించాలి. మనం ఏం చేస్తే బాగుపడతాం, ఏం చేయని వాక్యం చెబుతుంది. ఈరోజు దేవుని వాక్యం ఉన్నాం, వాక్యం మరి ఏం చేయాలి? దాని ప్రకారం జీవించవచ్చు. జీవితం ఏమంటుందా? జీవిస్తావు, జీవితం అవుతావు. నువ్వు ఉన్నట్టు నేనేం చేస్తాను? దేవుడు ఉన్నట్టే ఏ చేస్తావు? నేనేం చేస్తానన్నా చెప్పాడు కదా. నలగాలు చేస్తాను కానీ నువ్వు అప్పించేవాడు చేస్తాను కానీ నేను చేయలేదు అంటాడు. చేస్తాను ఎప్పుడన్నా తర్వాత ఏమని చెప్పాడు తెలుసా? ఇదంతా సంపాదించి ఇచ్చాను నాయనా, నీ దగ్గర మంచి పనులు ఉన్నారా? ఏం పనులు అంటాడు? ఎటువంటి పనులు అంట? శిల్పకాలు. ఏమండి ఏ పనులు అంట? శిల్పకాలు.
పట్టకి పళ్ళు, అభివేతలు, ఇంతమంది పిల్లలకి ఉన్నావా నాయనా? వీళ్ళందరూ నీకు అండగా ఉన్నారా? నాకు ఉన్న తాపిని, నాకు ఉన్న రొట్టెలు, నాకు ఉన్న పక్కపక్క పోయేవాడు. ఎందుకంటే సులభంతుడు, నాయనా నాన్న నీకు ఉన్నారా నాయనా? నీ చేసే పని ముందుకు వెళ్ళిపోతురా. అవును, ఇంటికి చెప్పని తెలుసా? నేను పిల్లలు ఎవరిని పెంచినప్పుడు ఆత్మీయత పెంచింది. ఎప్పుడు 20-30 సంవత్సరాల క్రితం ఆ దూరం కదా, ఆ ఇంట్లో ముందు వాళ్ళు వాక్యం చెప్పారు. చెబుతాను ఆయన పరిగెత్తుడు. తర్వాత అలా అమ్మ చెప్తుంది, అంకుల్ చెప్పి రేపు మన భవిష్యత్తు బాగుంటుందా? దాన్ని దేవుని పెళ్లి చేసిన వాళ్ళకి చాలా పనులు ఒకే మాట్లాడారు. తమ్ముడు చెయ్యాలి నాయన అన్నప్పుడు ఒకే మాట్లాడుతున్నారు అమ్మ. నాయన పని కూలి పని కాదయ్యా, దేవుడి పని. నువ్వు గట్టిగా 10 నెలలు వచ్చి దాకా నువ్వు నాతో మాట్లాడుతున్నాను. పొద్దున్న 4 గంటలకు వచ్చేస్తాను, 7 గంటలలాగా ఉండిపోతుంది. ఏంటంటే తెలుగు చాలా సంతోషపడ్డాను. వాళ్ళ పక్క పనులు ఒక దొరికింది, ఇద్దరు పనులు దగ్గర దేవునికి స్తోత్రం. అయితే తెలుసా, నమ్మకంగా పనివారు ఉంటారు. నమ్మకమైన పనివారు దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.